ఫైట్ ఫైవ్ లో టాప్ స్టోరీ చూద్దాం. ఈ నెల 8న 9న భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమిట్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ సమిట్ లో 2000 మంది దేశ విదేశీ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇక ఈ నెల 6 లోపు విజన్ డాక్యుమెంట్ తుది మెరుగులు దిద్ది సీఎం రేవంత్ కు అందించబోతున్నారు. గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు వేగంగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఎలాన్ మస్క్ సహా ప్రపంచ దిగ్గజాల రాకపై ఈ నెల 5న క్లారిటీ వస్తుందని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ లో 1300 కంపెనీస్ ప్రతినిధులు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. సమ్మిట్ కోసం 100 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం వేదికని వృత్తాకార రూపంలో 32 సెగ్మెంట్స్ గా విభజించారు. ప్రధాన వేదికలో 2500 సీట్లు, ఇతర హాళ్లలో 5 నుంచి 6000 సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక డిసెంబర్ 3 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 4, 5వ తేదీల్లో ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్స్ పై ప్రెజెంటేషన్ ఇస్తుంది. పెట్టుబడిదారులతో ఒప్పందాలు, భూముల కేటాయింపులు చేయనుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తో పాటు ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేయనుంది సర్కార్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్న. ప్రభాకర్, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏర్పాట్లపై ఈరోజే మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఫ్యూచర్ సిటీ సైట్ ఆఫీస్కి, గ్లోబల్ సమ్మిట్ సైట్ ఆఫీస్కి వెళ్ళి సమీక్ష చేశారు. సమీక్షలో సిఎస్ రామకృష్ణరావుతో పాటుగా మిగతా అధికారులు, ఫ్యూచర్ సిటీ ఎండీతో పాటుగా మిగతా అధికారులందరూ కూడా పాల్గొన్నారు. దాని తర్వాత టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. 5వ తారీఖు వరకు సీఎం విజిట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్దకి. సో 5వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో R&B అధికారులపైన కూడా మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. అవసరమైతే 3 షిఫ్ట్లో పనిచేయాలి, వెంటనే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఏర్పాట్ల గురించి ఆల్రెడీ మీరు చెప్పిన నేపథ్యంలోనే విజన్ డాక్యుమెంట్ పైన కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేపు మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ పైన ఒక కంక్లూజివ్ రిపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కంక్లూజివ్ రిపోర్ట్ను బట్టి 6వ తారీఖు సాయంత్రానికి విజన్ డాక్యుమెంట్ పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. దీన్ని 9వ తారీఖున గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరిస్తారు. ప్రపంచానికి 2047 తెలంగాణ విజన్ ఏంటో చూపించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ అవుతుందని చెప్పారు. ఇక గ్లోబల్ సమ్మిట్ వేదిక పైన ప్రధాన ఆకర్షణగా టన్నెల్స్, LED టన్నెల్స్, AI టన్నెల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఆ టన్నెల్స్లో తెలంగాణ ఫ్యూచర్ మొత్తం 2047 కల్లా ఎలా రీచ్ అవ్వబోతుంది తెలంగాణ, ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది తెలంగాణలో, విజన్ ఏంటి, తెలంగాణ విజన్ ఏంటి అనేది తెలపడానికి ఒక AI టన్నెల్, కంప్లీట్గా ఏఐతో కూడిన మేకింగ్తో కూడిన ఒక టన్నెల్ను తయారు చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ హాల్స్, ఈ 2 హాల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పెద్ద హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా LED స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా అంటే ఫ్యూచర్ 2047ను దృష్టిలో పెట్టుకొని ఎలా ఉండాలో ఆ రకంగానే వేదికలను మొత్తం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక 1 ట్రిలియన్ ఎకానమీ, 3 ట్రిలియన్ ఎకానమీ అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈరోజు శ్రీధర్ బాబు కూడా చెప్తున్నారు 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ పైన టార్గెట్ చేస్తున్నాం కాబట్టి 2047కి 3 ట్రిలియన్ ఎకానమీ పైన టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మోడీని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న భారత్కి, కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ సాధించే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాబట్టి మోడీని కూడా ఆహ్వానిస్తున్నాం. 5వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో అతిథుల పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారికి అన్ని రకాల అకామిడేషన్ ఏర్పాట్లు, వారి హాస్పిటాలిటీ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేశామనేది మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. సో మొత్తం దాదాపుగా 5000కు పైగా అతిథులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో Fortune 500+ కంపెనీస్ CEOs, చైర్మన్స్, CMDs వచ్చే అవకాశం ఉంది. దానిలో PwC, KPMG, డెలాయిట్, అట్లాగే అమెజాన్ ఇట్లాంటి సంస్థలు, ఇదివరకే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన సంస్థలు, అట్లాగే కొత్తగా GCC సెంటర్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసే సంస్థలు, డేటా సెంటర్స్ ఏర్పాటు చేసే సంస్థలు, అట్లాగే నానో టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు, ఫార్మా రంగానికి సంబంధించిన సంస్థలు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ప్రతినిధులు కూడా హైదరాబాద్కు రానున్నారు. వాటితో పాటుగా ఇక్కడ ప్యానెల్ డిస్కషన్స్తో పాటుగా ఇంతకుముందు నీతి ఆయోగ్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళతో, అట్లాగే ఇంతకుముందు కొంతమంది అమెరికన్ ఇండియన్ బిజినెస్ మ్యాన్స్, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళతో ఒక ప్యానెల్ డిస్కషన్స్ ఉండబోతున్నాయి 2 రోజుల పాటు. వాటిని కూడా పూర్తి స్థాయిలో డిజైన్ చేశారు. దాంతోపాటుగా ఒప్పందాలకు సంబంధించి కూడా గ్లోబల్ సమ్మిట్ వేదికపైనే ఒప్పందాలు జరగనున్నాయి. ఇంతకుముందు ఉన్నట్టుగా TSIC పాలసీకి సంబంధించి సింగిల్ విండో విత్ నో గ్రిల్స్ అనే
సిస్టమ్ను ఇప్పుడు దాన్ని దాన్ని చేంజ్ చేసి మరింత సులువుగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన పాలసీని కూడా ఆవిష్కరించబోతున్నారు. సో మొత్తానికి ప్రభుత్వం చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అటు సీఎం, మంత్రులు, సిఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా రివ్యూ చేస్తున్నారు. 8, 9 తేదీలో తెలంగాణకు ఈ రెండు కూడా బిగ్ డేస్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ ప్రభాకర్. తిరుమల శ్రీవారి పరికామణిలో చోరీకి సంబంధించిన కేసులో సిఐడి విచారణ ముగిసింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు. ఈ నివేదిక తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న నిందితుడు రవికుమార్ లాయర్ అభ్యర్థిని జడ్జి తోసిపుచ్చారు. కేసు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పరకామణి చోరీ కేసుని హడావిడిగా మూసివేయడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో సిఐడి చీఫ్ అయ్యన్నార్ స్వయంగా విచారణ జరిపారు. 25 రోజుల పాటు నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. అలాగే పరకామణి చోరీ జరిగినప్పుడు కేసు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టీటీడీ, విజిలెన్స్, పోలీస్ అధికారుల్ని, ఉద్యోగుల్ని ప్రశ్నించారు. రవికుమార్ పరకామణిలో చోరీ చేయగా పట్టుకుని ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నప్పటి టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ని కూడా విచారించారు. రెండోసారి విచారణకి బయలుదేరి వస్తూ గత నెల 14వ తేదీన అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర రైలు పట్టాల పక్కన సతీష్ కుమార్ తీవ్ర గాయాలతో శవమై కనిపించారు. పోలీసులు హత్య కేసుగా దీన్ని విచారిస్తున్నారు. దీనివల్ల వారం రోజుల పాటు తిరుపతిలో సిఐడి విచారణకు బ్రేక్ పడింది. నవంబర్ 21న తిరిగి విచారణ మొదలైంది. అప్పట్లో టీటీడీ మాజీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని సైతం సిఐడి అధికారులు విచారించారు. దీంతో పరకామణి కేసు విచారణలో సిఐడి ఏం తేల్చింది, నివేదికలో ఏముందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత సిద్ధంగా ఉన్నారు. వసంత, సిఐడి సమర్పించిన ఆ నివేదికలో ఏముంది, పూర్తి డీటెయిల్స్? పరకామణి చోరీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐడి పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి ఆ నివేదికను ఏపీ హైకోర్టుకు సమర్పించింది. ఇటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్తో పాటుగా సిఐడి ఎస్పీ గంగాధర్, అలాగే డిఎస్పీలు, సిఐలు, అలాగే విజిలెన్స్, ఫారెన్సిక్, అలాగే ఆ టెక్నికల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో వారంతా కూడా దాదాపు తిరుమలలోనే, తిరుపతిలోనే 2 చోట్ల తిష్ట వేసి మరి ఆ కేసుకు సంబంధించి అన్ని రికార్డులను కూడా వెరిఫై చేశారు. ఆ నాడు 2023లో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాటి సిఐలతో పాటుగా టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు, నాటి విజిలెన్స్ ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఇక వారితో పాటుగా నాటి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ఇటు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇటు వైవి సుబ్బారెడ్డి, అలాగే టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని సైతం సిఐడి సుదీర్ఘంగా విచారించింది. ఇటు విజయవాడ కార్యాలయానికి నాటి కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో ఏవైతే రాజీ పడ్డారో ఆ డాక్యుమెంట్లు మొత్తాన్ని కూడా పరిశీలించి దాదాపు ఆ కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో పాటుగా ఒక నివేదికను తయారు చేసి ఏపీ హైకోర్టుకు సిఐడి సమర్పించింది. ఇక వాటితో పాటుగా ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రవికుమార్ ఉన్నాడు, ఈ చోరీ కేసుకు సంబంధించి మొత్తం కీలకంగా ఆయనే ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో పరిశీలించి అందుకు సంబంధించి మొత్తం విచారణ పూర్తి చేసిన అనంతరం ఆ నివేదికను, రవికుమార్ ఆస్తులకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఏసీబీ అధికారులు ఈరోజు ఏపీ హైకోర్టుకు సీల్ కవర్లో నివేదిక సమర్పించారు. సో మొత్తంగా ఈ పరకామణి చోరీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐడి దాదాపు 25 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది. గత నెల 27వ తేదీన అంటే అక్టోబర్ 27వ తేదీన సిఐడి విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 2వ తేదీ నుంచి రంగంలోకి దిగినటువంటి సిఐడి అధికారులు విచారణను పూర్తి స్థాయిలో వేగవంతం చేసి నాటి సతీష్ కుమార్తో పాటుగా రవికుమార్, అలాగే మొత్తం టీటీడీ అధికారులను, రెవెన్యూకి సంబంధించినటువంటి విజిలెన్స్కి సంబంధించినటువంటి అందరినీ కూడా ప్రశ్నించి ఈ కేసులో కీలకంగా ఎవరైతే నాటి సీఎల్తో పాటుగా నాటి సిబిఎస్ఓగా పనిచేసినటువంటి నరసింహ కిషోర్ను సైతం సిఐడి కార్యాలయానికి పిలిపించి విచారించి నివేదికను తయారు చేసి ఏపీ హైకోర్టుకి అయితే సమర్పించారు. అయితే ఈ విచారణ సందర్భంగా జ్యుడిషియల్ రిజిస్టర్ కూడా స్పష్టంగా కొన్ని ఆదేశాలు ఏపీ హైకోర్టు జారీ చేసింది. ఆ నివేదిక మొత్తాన్ని కూడా తమ ఉంచాలని ఆదేశించడంతో పాటుగా నివేదిక ఇవ్వాలన్న రవికుమార్ న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే ఏపీ హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోందనే ప్రస్తుతం ఉత్కంఠ తెలుపుతోంది. ఒకవైపు కేసులో అక్రమాలు జరిగాయని వరుసగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు తిరుపతికి చెందినటువంటి శ్రీనివాస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కు అనుబంధంగా మరొక 6 పిటిషన్లు కూడా దాఖలయ్యి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే సిఐడి తన దర్యాప్తుకు సంబంధించిన నివేదికను పూర్తి చేసి
హైకోర్టుకు సమర్పించినటువంటి నేపథ్యంలో వచ్చే శుక్రవారం తర్వాత హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ కేసులో మరి అరెస్టులు ఉంటాయా లేదా, వారిపైన చర్యలు తీసుకునేటువంటి వ్యవహారంలో హైకోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తుందనే మాత్రం ప్రస్తుతం ఉత్కంఠత అయితే రేకెత్తిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. విజయవాడలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులు రోడ్డెక్కారు. రవాణా వాహనాలపై ప్రస్తుతం అమలవుతున్న ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గతంలో 900 నుంచి 1400 వరకు ఉన్న ఫిట్నెస్ ఛార్జీలు ప్రస్తుతం 2000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిట్నెస్ ఛార్జీల వల్ల కేవలం రవాణా వాహనాల యాజమాన్యాలపైనే కాదు ప్రజలపై కూడా ఆర్థిక భారం పడుతుందన్నారు అసోసియేషన్ సభ్యులు. ఫిట్నెస్ ఛార్జీలు పెంచితే రవాణా ఛార్జీలు కూడా పెంచాల్సి వస్తోందని, దీనివల్ల పంట పండించిన రైతులు కూడా నష్టపోతున్నారని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదలకు ఫిట్నెస్ ఛార్జీల పెంపు కూడా కారణమన్నారు. పాత ఫిట్నెస్ ఛార్జీలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, నెలకు 2-3 సార్లు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వాహన యజమానులు. రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉన్న వాహన రంగంపై ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్. 10 ఏళ్ళు దాటిన బండికి 2,360 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే 13 ఏళ్ళు దాటితే 7,050 రూపాయలు. అలాగే 15 ఏళ్ళు దాటితే 13,000, 20 ఏళ్ళు లోపడి ఉంటే 26,000, 20 ఏళ్ళు దాటిపోతే 33,000. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇమీడియట్లీ అమలు చేసింది. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అలాగే రైతే రాజు అని చెప్పారు కదా, ఈ రైతు పండించే పంట వినియోగదారుడి దగ్గరికి చేరాలి అంటే ఖచ్చితంగా రవాణా రంగం అవసరం. కానీ అటువంటి రవాణా రంగంపై ఆదాయాన్నే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూస్తున్నాయి. కానీ ఆ ఆదాయాన్ని ఆ యొక్క రవాణా రంగంపై కనీసం 30% అయినా ఖర్చు పెట్టి వారికి వస్తువులు కల్పించాలని కానీ వారికి మేలు చేయాలని ఆలోచన చేయట్లా. ఈ ఆందోళనకు సంబంధించి మా ప్రతినిధి నాగరాజుతో మాట్లాడదాం. నాగరాజు, అసలు ఫిట్నెస్ ఛార్జెస్ ఇంతగా పెంచడానికి కారణం ఏంటి? ఇప్పుడు ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులు రోడ్డెక్కారు, ఆందోళన చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా? ఏమైనా పరిష్కారం చూపే అవకాశం ఉందా? కొద్ది రోజుల క్రితమే ఈ నిబంధనలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. 10 రోజుల క్రితం నుంచే ఈ ఫిట్నెస్ ఛార్జీల పెంపుదల అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఎవరైతే ఈ ట్రక్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో కొన్ని డిమాండ్స్ని అయితే లేవనెత్తారు. వాటిలో ప్రధానంగా గతంలో కన్నా చూస్తే ఇప్పుడు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఛార్జీల భారం అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ఎందుకంటే రవాణా చేసే నిత్యావసర వస్తువులు కావచ్చు, వ్యవసాయదారులకు సంబంధించిన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, వరి కావచ్చు, ధాన్యం కావచ్చు, బియ్యం కావచ్చు, ఇలాంటి అన్ని ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఎక్కువగా లారీల ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఫిట్నెస్ ఛార్జీలు చాలా ఎక్కువగా, ఎందుకంటే కాలపరిమితి, వాహనాల కాలపరిమితిని బట్టి ఈ ఫిట్నెస్ ఛార్జీలు విధిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే 20 ఏళ్ళు వాహనం కనుక దాటితే, ఆ వాహనం వచ్చి 20 ఏళ్ళు కనుక గడువు దాటితే దాదాపుగా 33,000 రూపాయల ఫిట్నెస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇంత భారీలో ఫిట్నెస్ ఛార్జీలు కనుక ఒక్కసారిగా పెరిగితే ఆ భారం అంతా కూడా ప్రజల వైపుకే, ఎందుకంటే ప్రజల మీదకే మోపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫిట్నెస్ ఛార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి అనేది ప్రధానంగా ఇప్పటికే ఈ ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులంతా కూడా డిమాండ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే 2,300 నుంచి 33,000 రూపాయల వరకు, అంటే 10 ఏళ్ల కాల పరిమితి నుంచి దాదాపుగా 20 ఏళ్ల కాల పరిమితి దాటిన వాహనాలన్నింటిని పెట్టి కదా వివిధ దశల్లో ఈ ఛార్జీలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారు. గతంలో కేవలం 900 నుంచి 1,400 మాత్రమే ఉండేది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజల మీద భారం పడకుండా ఉండాలంటే ఆ ఛార్జీలను తగ్గించాలనేది వీళ్ళంతా కోరుతున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే 10 రోజుల క్రితం అమల్లో వచ్చాయో వెంటనే ఈ ట్రక్కర్స్ అసోసియేషన్ ఈ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ డిమాండ్స్ మీద చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. రవాణా శాఖ అధికారులు ముందుగా పిలిచి ఎవరినైతే ఈ ట్రక్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో, ఎందుకు ఆ ఛార్జీలను తగ్గించాలని అడుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలోని ఉద్దేశం ఏంటి, వీటన్నిటిని కూడా వివరించి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఇక్కడైతే మాత్రం ఇప్పటికీ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తుంది ఛార్జీలు తగ్గించాలని. ఛార్జీల భారం అల్టిమేట్గా ప్రజల మీద పడకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేసే అవకాశం అయితే ఉంది. ముందుగా అయితే చర్చలు జరిపి తర్వాత కేంద్రం ఏం చెప్పింది, దానికి అనుగుణంగా ఒకవేళ రాష్ట్రం కనుక సవరించాల్సి వస్తే ఎటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజు. ఇక లవ్, రొమాన్స్, రిలేషన్షిప్ బంధాలకు ఇప్పుడు డేటింగ్ యాప్లు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఎలాంటి ముఖ పరిచయం లేకపోయినా, ఎన్నడూ ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా కొన్ని బంధాలు అలా అల్లుకుపోతున్నాయి. అదే సమస్యలకు, వ్యసనాలకు కూడా దారితీస్తున్నాయి.
ఇలాంటి డేటింగ్ యాప్స్కి వ్యతిరేకంగా విశాఖలో యువకులు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. డేటింగ్ యాప్స్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయని ఆరోపించారు. డేటింగ్ యాప్ను నిషేధించాలంటూ డిమాండ్ చేశారు. విశాఖలోని శివాజీపాలెంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని విద్యార్థులు నిరసన తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డేటింగ్ యాప్ నిషేధిస్తూ చట్టాలను చేయాలని జనజాగరణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. యువతీ యువకుల బలహీనతని క్యాష్ చేసుకుంటున్న ఈ డేటింగ్ యాప్స్పై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. డేటింగ్ యాప్స్ అనర్థాలపై TV9 ప్రసారం చేసిన ప్రత్యేక కథనాల స్ఫూర్తితోనే తాము ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతినిధి ఖాజా ఉన్నారు, వైజాగ్ నుంచి లైవ్లో మాట్లాడదాం. ఖాజా, ఎవరైతే ఈ డేటింగ్ యాప్స్లో బిజీగా ఉంటారో, ఎవరి కోసమైతే క్రియేట్ చేయబడ్డాయో ఈ డేటింగ్ యాప్స్, ఆ యూత్ ఇవాళ రోడ్డెక్కింది విశాఖలో. ఏంది కారణాలు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈ డేటింగ్ యాప్స్ అనర్థాలపై ఇప్పటికే TV9 వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. దీనిపై డ్రైవ్ కూడా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వాడి నుంచి ఆ కథనాల నుంచి స్ఫూర్తి ప్రేరణ పొందిన విశాఖలోని కొంతమంది యువకులు జనజాగరణ సమితి పేరుతో వారు సామాజిక అంశాలపై అవగాహన కల్పించే పనిని తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ ఉదయం శివాజీ పార్క్ వద్ద నోటికి నల్ల రిబ్బన్లను కట్టుకొని ఈ డేటింగ్ యాప్స్కి వ్యతిరేకంగా వారిని నిర్మూలించాలంటూ ప్రత్యేకంగా ప్రదర్శన చేసిన జనజాగరణ సమితి ప్రతినిధులు ఇప్పుడు తాజాగా GBMC వద్ద బస్ స్టాపుల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే ఈ డేటింగ్ యాప్స్ ప్రధానంగా యువత మహిళల కోసమే ప్రధానంగా వాళ్ళని ఆకర్షిస్తూ ఈ యాప్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఆయా యూత్ అలాగే మహిళల్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని ఉచ్చులోకి లాగి వాళ్ళు ఎమోషన్స్తో ఆడుకోవడమే కాకుండా వారికి ఆ జీవితాలు సర్వనాశనం చేసే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్, ఈ డేటింగ్ యాప్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి. దీన్ని వెంటనే నిర్మూలించాలని విశాఖలో పెద్ద ఎత్తున యువత అనేది ఆ రోడ్లపైకి వచ్చి అవగాహన పెంచుతున్నారు. ప్రధానంగా డేటింగ్ అనే పదానికి అర్థం కూడా తెలియకుండా యువత ప్రధానంగా ఈ యాప్స్ ఉచ్చులో చిక్కుంటారు. ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత వారి పేర్లు వివరాలు అడుగుతుంది ఆ యాప్. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మరిన్ని వివరాలు అడిగిన తర్వాత ఒక్కసారిగా అందమైన అమ్మాయిల ఫోటోలు ఎరచూపి వారిని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఉచ్చులోకి దింపడం ఒకవైపు, మరోవైపు ఒంటరిగా ఉన్న మహిళలను ట్రాప్ చేయడం, దీంతోపాటు గృహిణులను ప్రధానంగా ఈ యాప్స్ వైపు అట్రాక్ట్ చేయడమే పనిగా ఈ డేటింగ్ యాప్స్ నిర్వాహకులు పెట్టుకున్నారు. వీళ్ళ అవసరాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అయితే దీన్ని ఈ పాశ్చాత్య సంస్కృతిని పెంచి పోషిస్తుంది. భారతదేశంలోని ఉన్న సంస్కృతికి భిన్నంగా ఈ డేటింగ్ యాప్స్ అశ్లీలతను అలాగే విశృంఖలకత్వానికి ఈ డేటింగ్ యాప్స్ ఆజ్యం పోస్తున్నాయి. దీంతోపాటు ఈ దారి తీస్తున్నాయి అనేది వీరు ప్రధానంగా ఆరోపిస్తూ వీళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానంగా అవగాహన కల్పించే పని తీసుకున్నారు. ప్రస్తుతం చూడవచ్చు వీళ్ళంతా కూడా జనజాగరణ సమితి ప్రతినిధులు ఉదయం నుంచి కూడా ఈ సాయంత్రం వరకు వేరువేరు రోడ్లపై విశాఖలో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. విద్యార్థులు, మహిళల్లో ప్రధానంగా అవగాహన కల్పిస్తూ వీటి బారిన పడవద్దు, దీని పట్ల ఈ డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వీరంతా కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనతో పాటు మాట్లాడేందుకు ఈ జనజాగరణ సమితి ప్రతినిధులు ఉన్నారు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ అండి, మీరు ఏమంటారు? ఈ డేటింగ్ యాప్స్ మహమ్మారి పైన కంటిన్యూగా పోరాడుతున్న TV9 వారికి ధన్యవాదాలు. ఈ డేటింగ్ యాప్స్ మహమ్మారి వల్ల ఇది విదేశీ విష సంస్కృతి. దీనివల్ల మైనర్ విద్యార్థులు, మహిళలు, యువత ఉచ్చులో పడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే డేటింగ్ యాప్స్ నిషేధ చట్టాలు తీసుకురావాలని జనజాగరణ సమితి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ ప్రస్తుతం లోకేష్ గారు ఢిల్లీలోనే ఉన్నారు. దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ డేటింగ్ యాప్స్ నిషేధించే విధంగా వారికి విన్నవించాలని జనజాగరణ సమితి లోకేష్ గారిని కోరుతుంది. సో ఇది వీరి డిమాండ్. ఏదైతే డేటింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మీరు అవగాహన కల్పిస్తుంది, మరోవైపు ఇది పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి పెట్టి విశృంఖలతని అలవాటు చేసే ఈ డేటింగ్ యాప్స్కు వెంటనే నిషేధించాలి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని పెద్ద డిమాండ్ చేస్తున్నారు. రైట్ ఖాజా. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుండి భారీ స్పందన వచ్చింది. 176,000 టోకెన్ల కోసం 24 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ నుంచి 13.4 లక్షల మంది భక్తుల పేర్లు నమోదయ్యాయి. టీటీడీ వెబ్సైట్లో 9.3 లక్షల మంది, ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నుంచి 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి ఈ మధ్యాహ్నం నుంచి ఈడిప్ విధానంలో టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. డిసెంబర్ 30, 31, జనవరి 1 దర్శనాల కోసం లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఏర్పాటు చేశారు. ఇక జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేస్తారు. ఆన్లైన్లో రోజువారీగా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15,000, 1000 శ్రీవాణి దర్శన టికెట్లను
రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తారు. ఇక డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాని ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. వీరికి డిసెంబర్ 10న టోకెన్లను విడుదల చేస్తారు. ఇక వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. స్వయంగా వచ్చే వీఐపీ ప్రోటోకాల్ ప్రముఖులు మినహా సిఫారసుపై వీఐపీ బ్రేక్ దర్శనాలని రద్దు చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఆఫ్లైన్లో ఎటువంటి ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయరు. సో భక్తుల నుంచి చాలా మంచి స్పందన కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్లు భారీగా కనిపిస్తున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వివరించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, గత ఏడాదితో పోలిస్తే ఈసారి వచ్చిన రిజిస్ట్రేషన్లు ఎక్కువగానే భావించాలా? మరి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే గత ఏడాది టోటల్గానే చాలా వరకు కూడా ఆఫ్లైన్లోనే టికెట్లు జారీ చేసింది. ఆ అనుభవంతోనే ఈసారి తొక్కిసలాట ఘటన అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సామాన్య భక్తులకు ప్రియారిటీ ఇవ్వాలనేది ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి టీటీడీ కూడా ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు మొత్తంగా టికెట్లన్నీ కూడా ఆన్లైన్లోనే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకి హై ప్రియారిటీ ఇచ్చినట్టుగా ఇప్పుడు విధానాన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా డిసెంబర్ 30, 31 ఈ 3 రోజులే చాలా కీలకము. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 ఈ 3 రోజులు మాత్రమే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి భక్తులకు అన్నీ కూడా సర్వదర్శనానికి అనుమతించకుండా అందరికీ కూడా ఉచితంగానే, అది కూడా ఆన్లైన్లో మాత్రమే టికెట్లు జారీ చేసింది టీటీడీ. ఇందుకు సంబంధించి మొదటి రోజు ఏదైతే 55,000 ఏకాదశి రోజు, అదో ద్వాదశి రోజు 64,000 మందికి, అట్లాగే 1వ తారీఖున 57,000 మందికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. ఇందులో భాగంగా 1,76,000 టోకన్లను ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చింది. విశేష స్పందన లభించింది. దాదాపుగా 9.6 మంది రిజిస్ట్రేషన్లు చేసుకుంటే అందులో వారి పేర్ల సంఖ్య 24 లక్షలు ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈడిపి ద్వారా ఎంపిక చేసినటువంటి భక్తులందరికీ కూడా దాదాపుగా 3,900 పేజీల్లో తమ ఎంపికైనటువంటి వాటికి టైం స్లాటెడ్ టోకన్లు జారీ చేస్తూనే టీటీడీ కొద్దిసేపటి క్రితము పేర్లను కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడా కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తొక్కిసలాట కానీ లేదంటే ఇతర ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తుడు తిరుమలకు వస్తే ఉచితంగా శ్రీవారి దర్శనాన్ని అది వైకుంఠ ద్వారం ద్వారా చేసుకునే వీలుగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సాధించింది. కాబట్టి టీటీడీ పక్కా ప్రణాళిక ద్వారానే ఈసారి ఆన్లైన్లోనే టికెట్లు జారీ చేసింది. ప్రత్యేకించి దాదాపుగా 7,70,000 మంది 10 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునే విధంగానే వీలు కల్పించింది. ఇందుకు సంబంధించి మొత్తంగా వీవీఐపీలు కేవలము ప్రోటోకాల్ దర్శనాలు తప్ప ఎవరు కూడా సిఫారసు లేఖలు ఇవ్వడానికి అనుమతించే అవకాశం లేదు. మరోవైపు ఈ 10 రోజుల పాటు ఎక్కడ ఆర్జిత సేవలు కానీ లేదంటే ఇతర సేవలకు కూడా భక్తులకు అనుమతించే అవకాశం లేదు. కాబట్టి మొత్తంగా సర్వదర్శనం చేసుకునే భక్తులకు పెద్దపీట వేసిన టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈడిపి ద్వారా అయిపోయింది. తిరిగి ఎస్ఈడి స్పెషల్ ఎంట్రీ దర్శనంతో పాటు ఫ్రీ దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు కూడా డిసెంబర్ 5, డిసెంబర్ 10 తారీఖుల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అప్పీల్ చేస్తుంది. ఇందుకు సంబంధించి టీటీడీ పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసింది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ 5 at 5.